ఇక ఇదిలా ఉంటే మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుంది? మనకు అందుతున్న సమాచారం ప్రకారం మంత్రివర్గంలో కులాల వారీగా ఏ రకంగా కేటాయింపులు చేస్తారు మంత్రి పదవులు అనేది ఒక లెక్క మీ ముందుకు తీసుకొస్తాను. ప్రధానంగా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కనుక మనం చూస్తే ఎస్టీ సామాజిక వర్గానికి 2 పదవులు ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు. తెలంగాణలో కోయలు అంటే ఆదివాసీలు లంబాడీల మధ్య తీవ్ర అసంతృప్తి, కొన్ని చోట్ల కొట్లాటలు జరుగుతున్న నేపథ్యంలో సమన్యాయం చేయాలంటే కోయలకు లంబాడీలకు ఇద్దరికీ కలిపి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే బాగుంటుందని అంచనా వేస్తున్నట్లుగా మనకి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వస్తున్న సమాచారం. ఇంకోవైపున ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రధానంగా బీఎస్ఆర్ ప్రభుత్వంలో సరిగా అక్కడ కేటాయింపులు జరగలేదు, పదవుల కేటాయింపు జరగలేదు అన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ సామాజిక వర్గానికి కనీసం 3 పదవులు ఇవ్వాలి, కనీసం ఇంకో పదవి కూడా ఇస్తే తప్పేం లేదు, కానీ కనీసం 3 పదవులు ఇవ్వాలి. ఇస్తే ఎలా ఇవ్వాలి? మాదిగ సామాజిక వర్గాన్ని చూస్తే మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో ఎక్కువ ఓటర్ల సంఖ్య, జనాభా సంఖ్య ఉంది. అయితే నాయకత్వంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కావచ్చు, గెలిచిన వాళ్ళు కావచ్చు, డిమాండ్ కావచ్చు, మాల సామాజిక వర్గం నుంచి ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది. కాబట్టి ఎస్సీలో 2 మాలలో ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన టికెట్ల కేటాయింపు జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఇక బీసీల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బీసీలు ఈసారి గెలిచిన 64 మందిలో బీసీల సంఖ్య తక్కువగా ఉంది. బీసీల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో 8 మంది మాత్రమే గెలుపొందారు. 8 మంది మాత్రమే గెలుపొందితే 8 మంది కూడా ప్రతి బీసీల్లో ఉన్న ఉపకులాలు, అన్ని కులాలకు సంబంధించి 8 కులాలకు సంబంధించి 8 మంది గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణలో అత్యధిక జనాభా ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా అత్యధిక జనాభా ఉంది గొల్ల కురుములు, ముదిరాజులు, గౌడలు. వీళ్ళు ప్రధానంగా ఎక్కువ బీసీ జనాభాతో కలిగి ఉంటారు. కాబట్టి వీళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తూ కనీసం 4 పదవులు కేటాయించాలనేది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. ఇంక ఇదిలా ఉంటే మైనార్టీ యాజ్ యూజువల్గా మైనార్టీకి 1 కేటాయించాలి, బ్రాహ్మణులకు 1 కేటాయించాలి, కమ్మ వెలమ సామాజిక వర్గానికి కేటాయించాలి. మైనార్టీలో అయితే ఎవరు గెలవలేదు, ఎవరో ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చి అక్కడ పదవి ఇవ్వాలి. బ్రాహ్మణ కమ్మ సామాజిక వర్గాలు ఒక్కొక్కరు గెలుపొందారు కాబట్టి పెద్ద కాంపిటీషన్ లేదు, వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వెలమ సామాజిక వర్గానికి సంబంధించి చూస్తే ఆల్మోస్ట్ 8 మంది గెలిచి ఉన్నారు. 8 మంది గెలిచి ఉన్నారు. సారీ, ఒకసారి సబ్జెక్టు కరెక్షన్, 5 నుంచి 8 మంది గెలిచి ఉన్నారు. దీనిలో 3 సీనియర్లుగా కనిపిస్తున్నారు. ఆ 3లో ఒకళ్ళకి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇక రెడ్డి సామాజిక వర్గం గెలిచిన 65 మందిలో 25 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కాంగ్రెస్ నాయకత్వం నుంచి, హైకమాండ్ నుంచి అన్ని రకాలుగా ఒత్తిడి ఉంది ఇదే సామాజిక వర్గానికి సంబంధించి. సో ఇక్కడ కనీసం 5 నుంచి 6 పదవులు ఇక్కడ కేటాయించాలి. 18 టోటల్ పదవులు ఉంటాయి ముఖ్యమంత్రితో సహా క్యాబినెట్లో. ఈ 18 మందిలో 5 నుంచి 6 కేటాయించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే గెలిచిన రెడ్ల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు 25 మంది ఉన్నారు కాబట్టి. సో మంత్రివర్గ కూర్పు అనేది ఈ తరహాలో కేటాయించే అవకాశం కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీ వెళ్ళిన తర్వాత, తన పేరు ప్రకటించిన తర్వాత, ముఖ్యమంత్రిగా తన పేరును ప్రకటించిన తర్వాత ఢిల్లీ వెళ్ళిన వెంటనే డీకే శివకుమార్తో ఆయన భేటీ అయ్యారు. భేటీ అయిన వెంటనే తన జేబులో నుంచి ఒక కాగితం తీసి ఇచ్చారు. ఆ కాగితం ఏంటంటే ముఖ్యమంత్రిగా తన మంత్రివర్గం ఎలా ఉండాలి అనే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి డీకే శివకుమార్కి ఆ కాగితం ప్రజెంట్ చేశారు. ఆ కాగితం ప్రజెంట్ చేసిన తర్వాత నుంచి ఢిల్లీలో రకరకాల చర్చలు, పొద్దున్నే రకరకాల భేటీలు, అసంతృప్తులు, కొత్త వ్యక్తులు, రకరకాల వ్యక్తుల దగ్గర లాబింగ్, ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రాడ్గా కాంగ్రెస్ అధిష్టానం, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి వాళ్ళంతా ఆలోచిస్తున్నది 18 మందికి సంబంధించిన మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలంటే సామాజిక వర్గాల పరంగా ఇలా ఉండాలి అని అంచనా కడుతున్నారు. అయితే రేపు 6 నుంచి 9 మంది మధ్య మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేస్తే తర్వాత విస్తరణలో మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయింపులు చేయొచ్చు. తద్వారా కొంత ఈ ప్రెషర్ అనేది కొంత ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది జనరల్గా మంత్రివర్గ విస్తరణలో ప్రతి సందర్భంలో పార్టీలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇదే తరహా వ్యవహారాన్ని, రాజకీయాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇదే ఆలోచన ఇప్పుడు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది.